ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా మరియు స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో మీ జీవిత కాలంలో ఏం జరగబోతుందో ఆ సత్యాన్ని వింటే మీరు సంతోషంతో పిచ్చెక్కిపోతారు. వీడియో మొదలు పెట్టే ముందు పరమేశ్వరుడి నిజమైన భక్తులందరూ, శనీశ్వర స్వామి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ మొదట వీడియోని ఒక చక్కని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో పవిత్ర హృదయంతో ఓం నమ శివాయ, జై శనిదేవాయ నమః అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీనివల్ల మహాదేవుడు మరియు శనిదేవుడు నేరుగా ఆశీస్సులు, ప్రేమ మీ అందరికీ లభిస్తాయి. మీ పూర్తి కుటుంబానికి లభిస్తాయి. అవును స్నేహితులారా, ఇప్పుడు అదృష్టం పూర్తిగా మలుపు తిరగబోతుంది. ఇప్పుడు మీ రాత్రి నిద్ర పోగొట్టేటువంటి భారీ శుభవార్త రాబోయే 24 గంటల్లో మీ అందరికీ అందబోతుంది. దాని గురించి విన్నప్పుడు మీ కాళ్ల కింద భూమి కదిలిపోతుంది. అవును, సమాచారం కోసం మీకు చెప్తున్నాము. మీ మేషరాశి జాతకంలో మొదటిసారి అటువంటి మహా సంయోగం ఏర్పడుతుంది. అది మిమ్మల్ని పూర్తిగా కోటీశ్వరులను చేసేస్తుంది. అవును స్నేహితులారా, మరియు మీరు వీడియోని మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా చూడాలి. ఏ విషయాలు, ఏ ఉపాయాలు ఈ వీడియోలో మేము మీకు చెప్పబోతున్నాము వాటిని ఒకసారి మీ జీవితంలో ఉపయోగించండి. ఆ తరువాత చూడండి మీ జీవితం ఎలా మారిపోతుందో. మీరు కలలో కూడా ఊహించని సంఘటనలు రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో జరగబోతున్నాయి. మీకు అవగాహన కోసం చెప్తున్నాము. రాబోయే 24 గంటల్లో మీ మేషరాశి జాతకంలో 3 పెద్ద కుదుపులు మీ శత్రువులను మోకాళ్లపై పడేస్తాయి. ఏ శత్రువులైతే మిమ్మల్ని ఎప్పుడు ఏమీ కాదనుకున్నారో ఆ శత్రువులు కూడా ఇప్పుడు మీకు సలం చేస్తున్నారు. అవును స్నేహితులారా, సమాచారం కోసం మేము చెప్తున్నాము. మీ జాతకంలో లాభంతో పాటు సుఖ సమృద్ధి యోగం నిర్మించబడుతుంది. ఇటువంటి గ్రహ సంచారం మనిషి జీవిత కాలంలో అప్పుడే ఏర్పడుతుంది. ఎప్పుడు అంటే కర్మల గిన్నె నిండినప్పుడు. జాతకంలో మీ రాశ్యాధిపతి కుజుడు స్థితి మరియు లాభస్థానంలో సంచరిస్తున్న శని స్థితి, ఇవి రెండు మీ కోసం చాలా చాలా అదృష్టదాయకంగా కనిపిస్తున్నాయి. స్నేహితులారా, భగవంతుడి సాక్షిగా రాబోయే 24 గంటల్లో ఈ సంఘటన మీ జీవితంలో ప్రతి పరిస్థితిలోని జరిగి తీరుతుంది. ఈ సంఘటన ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు. ఒకవేళ మీరు ఈ రోజు ఈ వీడియోను మీరు నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం పశ్చాత్తాపడతారు. ఎందుకంటే ఇటువంటి సమయం మళ్లీ మళ్లీ రాదు. ఇటువంటి అవకాశం మాటి మాటికి రాదు. ఈ రోజు ఈ వీడియోలో మేము మీకు ఏ విషయం చెప్పబోతున్నామో ఇది కేవలం మాట కాదు, మీ అందరి కోసం భగవంతుడిచ్చిన ఒక రామబాణం. మీరు మా మాటలు అర్థం చేసుకున్నప్పుడు మీరు కూడా అంటారు, ధన్యుడను, మీరు మా అదృష్టాన్ని మార్చేశారు, మీరు మా జీవితాన్ని మార్చేశారు అని. కానీ స్నేహితులారా, వీడియోలో ముందుకు వెళ్లే ముందు మేము మిమ్మల్ని ఒక విన్నపం చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, జై లక్ష్మీ మాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా భగవంతుడి కృపా కటాక్షాలు నేరుగా మీ మీదకు వస్తాయి. అవును స్నేహితులారా, ఇప్పుడు వీడియో ప్రధాన అంశానికి వెళ్దాం. రాబోయే 24 గంటల్లో ధనదేవుడు కుబేర మహారాజు మరియు ఆదిపరాశక్తి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ లభించబోతున్నాయి. అవును, ఈ సంకేతం మీ అందరి జాతకంలో కనిపించింది. ఇలా మేము గాలిలో చెప్పడం లేదు. మేము మీ జాతకాన్ని విశ్లేషించినప్పుడు మేషరాశి వారి జాతకంలో ఏర్పడిన ఈ ధనయోగం గత 75 ఏళ్ల క్రితం ఏర్పడిందని చూశాము. అటువంటి గ్రహ సంచారం గత 75 ఏళ్ల క్రితం కూడా ఏర్పడింది. దీనివల్ల మనిషి జీవితంలో లక్షల ఆస్తి, సమాజంలో గౌరవం, ధన ధాన్యాలు, కారు, బంగ్లా, డబ్బు, ప్రేమ అన్ని చాలా మందికి లభించాయి. పరమేశ్వరుడు కూడా చెప్తున్నాడు, ఈ సంయోగం మళ్లీ జన్మలో ఏర్పడదు అని. అందుకే ఈ అవకాశాన్ని మీ చేతుల నుండి జారిపోనివ్వకండి. ఈ అవకాశం మీకు స్వయంగా కుబేర మహారాజు మరియు పార్వతీ మాత ఇస్తున్నారు. దీన్ని మీరు మీ భద్రతో స్వీకరించాలి. అసలు మీరు ఎలా చేస్తారు, ఏ శుభవార్తలు మీకు లభిస్తాయి, పొరపాటును కూడా మీరు చేయకూడని తప్పులేవి ఈ వీడియోలో మేము మీకు వివరంగా చెప్తున్నాము. కాబట్టి వీడియోని జాగ్రత్తగా చూడండి. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం పశ్చాత్తాపం తప్ప ఏమీ లభించదు. మీ అందరి జీవితంలో రాబోయే 24 గంటల్లో మీకు కొన్ని సంకేతాలు లభించబోతున్నాయి. అవి మిమ్మల్ని రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసేస్తాయి. కానీ ఇవి సంకేతాలు కాదు, భగవంతుడి పరీక్ష. ఇందులో మీరు సఫలం కావాలి. దీన్ని అసలు జోగ్గా భావించకండి, లేకపోతే ఇది మీ దురదృష్టంగా మారిపోతుంది. మొదటి సంకేతం మీకు పక్షి రూపంలో లభిస్తుంది. అవును స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో ఏదైనా పక్షి మీ ఇంటిపై వచ్చి కూర్చుంటే, పైకప్పుపై కూర్చుంటే లేదా మీ అంగణంలోకి వచ్చి గంట తరబడి అక్కడే ఉంటే అప్పుడు అర్థం చేసుకోండి, ఇది మీ అదృష్టాన్ని మార్చిపోతున్న ఈశ్వరుడి సంకేతం. ఒకవేళ మీరు దాన్ని గుర్తిస్తే లక్షల మంది గుంపుల్లో పోగొట్టుకున్న మీ అదృష్టాన్ని మీరు గుర్తిస్తారు. దానితో మీ జీవితం మారిపోతుంది.
ఉంటుంది. అవును స్నేహితులారా, మీరు ఈ సంకేతాన్ని చూసినప్పుడు మీరేం చేయాలి? ఆ పక్షికి తినడానికి ఏదైనా వస్తువు ఇవ్వాలి. అది ఇంట్లో వండిన వస్తువు కాకూడదు, పూర్తిగా శుద్ధమైనదిగా ఉండాలి. ఇంట్లో లేకపోతే షాపు నుండి తెచ్చైనా ఏదైనా తినే వస్తువు ఇవ్వండి. నీళ్లు కూడా ఇవ్వండి. మీరు ఇలా చేస్తే దేవదేవుడు మీ అందరిపై చాలా ప్రసన్నుడవుతాడు, ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో. స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో మీ ఇంట్లోకి ఏదైనా తాంబేలు ఎక్కడి నుంచైనా వస్తే మీరు అసలు భయపడకండి, కంగారు పడకండి, మరియు దాన్ని కొట్టే తప్పు అసలు చేయకండి. కొంతమంది అటువంటి తప్పు చేస్తుంటారు, చూసి దాన్ని కొట్టి పాడేస్తారు. మరి కొంతమంది తాంబేలు చూసి వేరే ఎవరికైనా పిలిచి వారికి ఇచ్చేస్తారు. స్నేహితులారా, అటువంటి తప్పు అసలు చేయకండి. మీరు అటువంటి తప్పు చేసినప్పుడు మీ అదృష్టంలోని ధనం మీకు లభించదు, అది ఆ వ్యక్తికి లభిస్తుంది ఎవరికైతే మీరు ఆ తాంబేలును ఇచ్చారు. అవును, అందుకే రాబోయే 24 గంటల్లో మీరు ఈ తప్పు చేయకూడదు. పైగా తాంబేలును గౌరవపూర్వకంగా పంపాలి. ఎక్కడికంటే నీళ్లు ఉన్న చోటికి, అంటే చెరువు లేదా నది లాంటి చోట్ల విడిచిపెట్టాలి. దీనివల్ల మీ అందరి జీవిత కాలంలో సంతోషాలు వస్తాయి. జాగ్రత్తగా వినండి. ఈ తాంబేలు మరెవరో కాదు, కుబేర మహారాజు ప్రతీక. అది కుబేర మహారాజు పరీక్ష. మీరు ఈ విషయాలను అర్థం చేసుకొని ఇలాగే చేస్తే అర్థం చేసుకోండి, రాబోయే 24 గంటల్లో కుబేర మహారాజు ఆశీస్సులు మీకు లభిస్తాయి. మేము ఈ వీడియోలో మీకు చెప్పిన తప్పులను పొరపాటును కూడా చేయకండి. మీరు ఇలా చేసినప్పుడు కుబేర మహారాజు మరియు పరమశివుడు మీ అందరిపై చాలా ప్రసన్నులవుతారు. మేషరాశి వారికి శని మరియు కుజుడి స్థితులు బాగున్నాయి కాబట్టి రాబోయే రోజులలో మీకు లక్షల లాభం కలుగుతుంది. ఒక చోట మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి నుండి మీరు తప్పించుకోవాలి. అవును స్నేహితులారా, ఆ వ్యక్తి ఎవరు, ఏ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో దాని గురించి మేము మీకు వివరంగా చెప్తున్నాము. కాబట్టి జాగ్రత్తగా చూడండి. దీన్ని జోక్ అనుకొని తప్పు చేయకండి, ఎందుకంటే 24 గంటల్లో సమయం మీకు వజ్రం కంటే విలువైనదిగా నిరూపితం కాబోతుంది. కానీ గ్రహ సంచారం సంకేతాలు ఇస్తున్నాయి, రాబోయే 24 గంటల్లో మీరు ఒక వ్యక్తి నుండి తప్పించుకోవాలి. ఈ వ్యక్తి మీ జీవితంలో పెద్ద శత్రువు కాబట్టి మీరు అతని నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. అతని మీద కళ్ళు మూసుకొని అసలు నమ్మకం ఉంచకండి, ఎందుకంటే మీరు గత కొంతకాలంగా అతని మాటల్లో పడుతున్నారు. ఈ వ్యక్తి మీ మేలు కోరుతున్నాడని మీకు అనిపిస్తుంది, కానీ స్నేహితులారా, అది నిజం కాదు. మీరందరూ మీలాగే ఉంటారని అనుకుంటారు, కానీ స్నేహితులారా, ఈ ప్రపంచం అసలు అలా లేదు. ఇక్కడ అందరూ మీలా ఆలోచించారు. ఒకవేళ మీరందరూ ఇలాగే ఆలోచిస్తే ఇక్కడ ఏ మనిషి కూడా తన వారితో గొడవ పడడు, లోపల కపట భావన ఉంచుకోడు, మరియు ముఖం మీద తీయగా మాట్లాడడు. స్నేహితులారా, ఎవరైతే మీ ముందు తీయగా మాట్లాడతారో, నున్నటి మాటలు చెప్తారో, అటువంటి వారు మీ జీవితంలో అతిపెద్ద శత్రువులు. మిత్రులారా, అటువంటి వారి నుండి మీరు సమయం ఉండగానే జాగ్రత్త పడాలి. రాబోయే 24 గంటల్లో ఒకవేళ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీ వాహనాన్ని లేదా ఏదైనా వస్తువు అడిగితే పొరపాటును కూడా ఎవరికి ఇవ్వకండి. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే స్నేహితులారా జైలు చుట్టూ తిరగవలసి వస్తుంది. ఎందుకంటే మీ బండి లేదా ఏవైనా వస్తువు ఎక్కడైనా ప్రమాదానికి గురైతే ఆ వ్యక్తి అక్కడి నుండి తప్పించుకుంటారు, కానీ మీరు మధ్యలో చిక్కుకుపోతారు. అందుకే ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మరియు ఈ రోజు 3 పెద్ద సంఘటనలు బయటకు వచ్చాయి. అవి రాబోయే 24 గంటల్లోపు మీ మేషరాశి వారి జీవిత కాలంలో జరగబోతున్నాయి. మీరు ఆ సంఘటనల గురించి బాగా తెలుసుకున్నప్పుడు మీ మైండ్ బ్లాక్ అవుతుంది. మీరు కూడా అంటారు, మా మనసులోని కోరికలు తీర్చేశారు, మా అమ్మ మనసులోని మాట చెప్పారు అని. కానీ ఎవరైతే ఈ వీడియోని నిర్లక్ష్యం చేస్తారు, దీన్ని జోగ్గా అనుకుంటారో, వారు మళ్ళీ జీవితాంతం పశ్చాత్తాపడతారు. ఎందుకంటే స్నేహితులారా, ఈ 3 సంఘటనలు మీ జీవిత కాలంలో రాబోయే 24 గంటల్లోపు ప్రతి పరిస్థితిలోనూ జరిగి తీరుతుంది. అవును, అందుకే వీడియోని జాగ్రత్తగా చివరి వరకు చూడండి. ముందుకు వెళ్లే ముందు మీరు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మీ పవిత్ర హృదయభావంతో జై మహాకాళి అని తప్పకుండా కామెంట్ చేయండి. మహాకాళేశ్వరుడి ఆశీస్సులు మీ అందరికీ లభిస్తాయి. మరి స్నేహితులారా, మీ సమాచారం కోసం మీకు చెప్తున్నాము, మీ అదృష్టంలో మొదటిసారి ఇటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల మీరు రాబోయే 24 గంటల్లో లక్షల ధనవంతులు జాబితాలోకి చేరబోతున్నారు. అవును, భగవంతుడు ఇచ్చినప్పుడు అన్ని ఇచ్చేస్తాడు. మరి భగవంతుడు రాసిన రాతను ఏ మనిషి మార్చలేడు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. 24 గంటల్లోపు మీ అదృష్టంలో ఒక కొత్త శంఖం మొదలవుతుంది. ఇటువంటి సమయం మీ జీవితంలో రాబోతుంది. దీన్ని చూసి మీ చుట్టుపక్కల వారందరిలో కలకలం రేగుతుంది. మీ ఎదుగుదల చూసి, మీ విజయం చూసి అందరూ నివ్వెరపోతారు. ఏ మనుషులైతే మిమ్మల్ని చాలా తక్కువగా చూశారో, మిమ్మల్ని ఎప్పుడు తక్కువగా చేసి మాట్లాడారో, మీ భావాలను ఎప్పుడు గౌరవించలేదు, గౌరవం సంగతి దేవుడెరుగు. మీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడిన వారు స్నేహితులారా, అటువంటి వారు ఇప్పుడు మీ చుట్టూ తిరగబోతున్నారు. ఎందుకంటే మీ ఎదుగుదల చూసి అందరి రాత్రి నిద్రలు పోతున్నాయి. రాబోయే రోజులలో మీ జీవితంలో 3 పెద్ద సంఘటనలు అయితే జరుగుతాయి. ఈ 3 పెద్ద సంఘటనలు మీ రాత్రి నిద్రను పోగొట్టడమే కాదు,
మీ పూర్తి కుటుంబ సంతోషాలతో గంతులు వేస్తుంది. అవును, ఈ సంఘటనలు మిమ్మల్ని సంతోషంతో డాన్స్ చేసేలా చేస్తాయి. రాబోయే 24 గంటల్లో మీరు పూర్తి 100 కిలోల మిఠాయిలు పంచవలసి వస్తుంది. ఎందుకంటే ఈ 3 సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. అదృష్టవంతులు స్నేహితులారా మీరు, ఎందుకంటే ప్రజలు మీ జీవితంలో ఒక సంఘటన కూడా జరగదు, కానీ మీ గత కాలపు మంచి కర్మలు, మీ మంచి ఆలోచనలు, భగవంతుడి మీద మీరు ఉంచిన నమ్మకం, ఇవే అన్ని అవకాశాలను మీ వైపు లాకొచ్చాయి. భగవంతుడు కూడా మీ అందరిపై పూర్తిగా ప్రసన్నుడయ్యారు. కానీ 24 గంటల్లోపు మీరు నా యొక్క ఈ మాటను గుర్తుంచుకోండి. మీరు ఈ విషయాలను జాగ్రత్తగా వినకపోతే ఈ అవకాశం మీ చేతుల నుండి జారిపోతుంది. అవును, ఈ అవకాశం ఒకసారి చేజారితే జీవితాంతం బాధపడతారు. అప్పుడు కూడా ఆ బాధ తీరదు. అవును, అసలు ఆ మాట ఏమిటంటే రాబోయే 24 గంటల్లోపు మీరు ఎవరితోనూ వాదనలో పడకూడదు. మీ వాక్కుపై నియంత్రణ ఉంచుకోవాలి. ఒకవేళ ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంటే మీరు మధ్యలో అస్సలు తలదూచకూడదు. అవును, మీరు అటువంటి తప్పు చేస్తే మీ జాతకంలో గ్రహ సంచారం వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. మరియు ఏ సంఘటనలు అయితే మీకు శుభ ఫలితాలు ఇవ్వాలో అవే అశుభ ఫలితాలు ఇవ్వడం మొదలు పెడతాయి. కాబట్టి ఈ విషయాలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 24 గంటలలోపు జరగబోయే ఆ 3 పెద్ద సంఘటనలు ఏవి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ 3 సంఘటనలు ఏమిటి అంటే అవి మీ జీవితంలో ఎలా తలుపు తట్టబోతున్నాయి అంటే మీరే అంటారు, నిజంగా ఇప్పుడు నా అదృష్టం మారిపోతుంది అని. ఇది ఏ సామాన్య సమయం కాదు. ఇది బ్రహ్మాండం మీ పోరాటానికి, మీ బాధకి, మీ కష్టానికి మరియు మీ సహనానికి పూర్తి లెక్క చెల్లించబోతున్న సమయం. ఏ మనుషులైతే ఏళ్ల తరబడి మౌనంగా భరిస్తూ వచ్చారో, ఇటువంటి ఫిర్యాదు లేకుండా తమ కర్మలు నిర్వహించారో వారికి 24 గంటలు ఒక వరదానం కంటే తక్కువ కాదు. మొదటి పెద్ద సంఘటన మీ ఆర్థిక స్థితికి సంబంధించి ఉంటుంది. స్నేహితులారా, చాలాసార్లు డబ్బు కేవలం కష్టంతో రాదు, సరైన సమయంలో సరైన ద్వారం తెరుచుకోవడం వల్ల వస్తుంది. రాబోయే రోజుల్లో అటువంటి ద్వారమే మీ కోసం తెరుచుకుంటుంది. ఎక్కడైనా ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. మీ ఆలోచన కంటే పెద్ద అవకాశం మీకు లభించవచ్చు. గతంలో మీకు సహాయం చేయడానికి వెనుకాడని వ్యక్తి ఇప్పుడు అతనే ముందుకు వచ్చి మీకు అవకాశం ఇస్తాడు. కొంతమందికి ఇది ఉద్యోగం, ప్రమోషన్ లేదా కొత్త ఆదాయ మార్గంగా రావచ్చు. మరికొందరికి ఆకస్మిక లాభం, బోనస్, కమిషన్ లేదా పాత పెట్టుబడి నుండి లాభం రావచ్చు. ఇది అటువంటి సమయం. డబ్బు కేవలం కలలో కాదు, నిజంగా మీ వైపు వస్తుందని మీరు ఫీల్ అవుతారు. మీరు ఎన్నోసార్లు అనుకుని ఉంటారు, నేను కష్టపడుతున్నాను కానీ ఫలితం ఎందుకు రావడం లేదు అని. ఇప్పుడు ఆ ఫిర్యాదు తీరిపోతుంది. ఎందుకంటే ఈ 24 గంటలు ఏళ్ల తరబడి మూసి ఉన్న ఆ తాళం యొక్క తాళం చెవిలా రాబోతున్నాయి. ఆ తాళం తెచ్చుకోగానే మీలో ఒక కొత్త శక్తి పుడుతుంది. మీరు గతంలో కంటే ఎక్కువగా బలంగా, నమ్మకంగా మరియు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. ఇదే ఆత్మవిశ్వాసం ముందుకు వెళ్లి పెద్ద నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది. రెండవ పెద్ద సంఘటన మీ గౌరవం మరియు గుర్తింపుకు సంబంధించి ఉంటుంది. డబ్బు చాలా మారుస్తుంది, కానీ అంతకంటే ముఖ్యమైనది సమాజంలో మీ విలువ. రాబోయే 24 గంటల్లో ప్రజలు మిమ్మల్ని ఒక కొత్త చూపుతో చూసే పరిస్థితి ఏర్పడుతుంది. మిమ్మల్ని తేలికగా తీసుకున్న వారు ఇప్పుడు మీ మాటలను సీరియస్ గా వింటారు. ఏదైనా పని, నిర్ణయం లేదా వార్త మీ పేరుతో ముడిపడి మీ గౌరవాన్ని పెంచుతుంది. కుటుంబంలో, బంధువులలో లేదా ఆఫీసులో ఎక్కడో ఒక చోట మీ గురించి చర్చ జరుగుతుంది. ఇప్పుడు మీరు కేవలం పోరాటం చేసే వ్యక్తి కాదు, ఒక ఉదాహరణగా మారబోతున్న వ్యక్తి అని మీరు ఫీల్ అవుతారు. సమయం మారినప్పుడు అప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకొని వారు కూడా మీ గురించి పొగుడుతారు. ఇప్పుడు మీ ఇమేజ్ మారిపోతుంది. ప్రజలు ఇతను ఎప్పుడు ఇబ్బందులు ఉంటారు అనరు, చూడు ఇతను పరిస్థితులనే మార్చేశాడు అని అంటారు. మూడవ మరియు లోతైన సంఘటన మీ లోపల జరిగే మార్పు. ఇది కేవలం బయట ప్రపంచంలోనే కాదు, మీ అంతరంగంలో కూడా ఒక విప్లవం తీసుకొస్తుంది. ఈ రాబోయే రోజులలో మీలో ఒక కొత్త జోష్, ఒక కొత్త పిచ్చి పుడుతుంది. మీకు అనిపిస్తుంది, లోపల నుండి ఎవరు చెప్తున్నట్లుగా ఇక భయపడవలసిన అవసరం లేదు, ఆగవలసిన అవసరం లేదు. మీరు గతంలో వాయిదా వేస్తున్న నిర్ణయాలను తీసుకోవడానికి సిద్ధమవుతారు. మీరు మీకోసం నిలబడతారు. మీ బలహీనతను వాడుకునే వాడికి లేదు అని ముఖం మీద చెప్పగలుగుతారు. ఈ అంతర్గత మార్పే అసలైన మార్పు. ఎందుకంటే మనిషి లోపల నుండి బలంగా ఉన్నప్పుడు బయట ప్రపంచం దానంతటా అదే తల వంచుతుంది. దీన్నే చాలా మంది అద్భుతం అని అంటారు, కానీ నిజానికి ఇది మీ కర్మ ఫలితం. ఈ 3 సంఘటనల ప్రభావం మీ జీవితంలోని ప్రతి రంగంలో కనిపిస్తుంది. సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది, కుటుంబంలో ఒత్తిడి తగ్గుతుంది, పాత అపార్థాలు తొలగిపోతాయి, ప్రేమ జీవితంలో మంచి వార్త రావచ్చు, ఆరోగ్య విషయంలో కూడా ఉపశమనం లభిస్తుంది. ఏ సమస్య అయితే మిమ్మల్ని ఏళ్ల తరబడి వేధిస్తుందో అందులో మెరుగుదల కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మనసు తేలికగా ఉండి అదృష్టం తోడున్నప్పుడు శరీరం కూడా దానికి సహకరిస్తుంది. స్నేహితులారా, ఈ సమయం కేవలం పొందడానికి కాదు, తెలివి ప్రదర్శించడానికి కూడా. వచ్చిన అవకాశాలను తేలికగా తీసుకోకండి. భగవంతుడు తలుపు తట్టినప్పుడు మనం నిద్రపోతే ఆయన ముందుకు వెళ్ళిపోతాడు. అందుకే రాబోయే 24 గంటల్లో ఏ సంకేతం లభించినా జాగ్రత్తగా చూడండి. ఎవరితోనైనా మాటలు, ఫోన్ కాల్, మెసేజ్ లేదా అనుకోని కలయిక, వీటిని తాత్కాలికం అనుకోకండి.
బహుశా ఇదే మీ అదృష్ట మలుపు కావచ్చు. మరియు స్నేహితులారా, ఒక మాట మనసుతో చెప్తున్నాను, జీవితంలో మంచి సమయం వచ్చినప్పుడు మొదట మనిషి ప్రవర్తన మారుతుంది. మీరు వినయంగా ఉంటే, అహంకారానికి దూరంగా ఉంటే, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తే ఈ మంచి సమయం కేవలం 24 గంటలకే పరిమితం అవ్వదు, సుదీర్ఘ కాలం మీతో ఉంటుంది. భగవంతుడు ఎవరైతే ఫలితాన్ని కృతజ్ఞత స్వీకరిస్తారో వారికి ఎక్కువగా తోడుంటారు. పరమాత్మ ఇంటి నుండి 3 పెద్ద సందేశాలు వచ్చాయి మరియు నేను నిజం చెప్తున్నాను, రాబోయే 24 గంటల్లోపు మీ మేషరాశి వారి జీవితంలో జరగబోయే సంఘటనలు వింటే రాత్రి నిద్ర పగటి ప్రశాంతత ఎగిరిపోతుంది. అవును స్నేహితులారా, ఇది సామాన్య సమయం కాదు. ఒక దివ్య శక్తి రాబోయే 24 గంటల్లోపు ఏదో పెద్ద అద్భుతం చేయబోతుంది. దీనితో మీ అదృష్టం రాత్రికి రాత్రే మెరుస్తుంది. గత ఏళ్ల తరబడి మీరు లోపల కృంగిపోతున్నారు. నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది అన్న మీ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరుకుతుంది. మీ బలహీనతను చూసి ఎగతాళి చేసిన వారి ముఖాలు వెలవెలబోతాయి. ఎందుకంటే పైనుండి మీ ఫైల్ తెరుచుకుంది. మొదటి సందేశం, మీ జీవితంలో ఆగిపోయిన అదృష్టం ఇప్పుడు నడవబోతుంది. రాబోయే రోజుల్లో ఏదైనా ఆగిపోయిన పని అకస్మాత్తుగా ముందుకు సాగుతుంది. గతంలో మూసుకుపోయిన దారి ఇప్పుడు తెరుచుకుంటుంది. ఏ విషయం కోసమైతే మీరు అడిగి అలసిపోయారో అదే విషయంపై ఇప్పుడు అవును అనే అవకాశం కనిపిస్తుంది. ఇది ఉద్యోగం, డబ్బు, పని లేదా సంబంధానికి సంబంధించింది కావచ్చు. రెండవ సందేశం, మీ జీవితం నుండి భయం మరియు ఒత్తిడి అనే వల తెగిపోతుంది. చాలా మంది డబ్బు వల్ల కాదు, భయం వల్ల కృంగిపోతారు. రేపేమవుతుందో అన్న భయం, ప్రజలు ఏమనుకుంటారో అన్న ఒత్తిడి, ఇవన్నీ పోతాయి. మీలో ఒక కొత్త బలం పుడుతుంది. ఎవరికైతే లేదు అని చెప్పలేకపోయారో ఇప్పుడు వారికి నిర్మోహమాటంగా చెప్పగలుగుతారు. ఎవరి ముందైతే మీ గొంతు మోగబోయిందో అక్కడ ఇప్పుడు మీ గొంతుల బలం ఉంటుంది. మూడవ సందేశం, ఇది అత్యంత పెద్దది మరియు రాత్రి నిద్ర పోగొడుతుంది. రాబోయే 24 గంటల్లోపు మీ జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. అది మిమ్మల్ని షాకు గురి చేస్తుంది. ఇది ధనం, గౌరవం లేదా మిమ్మల్ని గతంలో పట్టించుకొని ఒక వ్యక్తి సంబంధించి ఉండవచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక కలయిక మీ జీవితాన్ని మార్చేస్తుంది. స్నేహితులారా, అసలు ఈ దివ్య శక్తి ఎవరు అని మీరు అడుగుతుండవచ్చు. ఆ శక్తి మరెవరో కాదు, మీ కుల దేవత, మీ ఇష్ట దైవం. పుట్టినప్పటి నుండి మీతో ఉన్న శక్తి, ఎన్నోసార్లు మిమ్మల్ని ఆపద నుండి కాపాడిన శక్తి. ఇప్పుడు ఆ శక్తి పూర్తిగా యాక్టివేట్ అయ్యింది. అందుకే రాబోయే 24 గంటల్లోపు ఈ 2 పనులు పూర్తి శ్రద్ధతో చేయండి. మొదటిగా దీపారాధన. ఇంటి పూజా గదిలో కులదేవత లేదా ఇష్టదైవం పేరుతో ఒక చిన్న దీపం వెలిగించండి. దీపం వెలిగించేటప్పుడు ఏది కోరకండి, కేవలం అమ్మ, తండ్రి, ఇప్పుడు అంతా మీ పాదాల దగ్గర వదిలేస్తున్నాను అని భావించండి. కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని మీరు ఒంటరి వారు కాదని ఫీల్ అవ్వండి. మరియు రెండవది జలశుద్ధి. కొంచెం పవిత్రమైన నీటిని తీసుకొని మనసులో కులదేవత పేరు స్మరిస్తూ ఆ నీటిని మీ తలపై లేదా చేతులపై చల్లుకోండి. ఇది కేవలం నీళ్లు కాదు, మీపై ఉన్న బంధనాలు, బరువులు దిగిపోతున్నాయని భావించండి. ఈ 2 పనులను చేసేటప్పుడు మనసులో భయం కాదు, నమ్మకం ఉండాలి. కులదేవత మరియు ఇష్టదైవం అప్పుడే ఎక్కువ యాక్టివేట్ అవుతారు ఎప్పుడైతే భక్తులు లోపల విరిగిపోయిన నమ్మకాన్ని వదలరు. మేషరాశి వారికి ఈ రోజున కేవలం ఒక సాధారణ రోజు కాదు. మీ రాశ్యాధిపతి కుజుడు మరియు లాభస్థానంలో ఉన్న శనిదేవుడు కలిసి మీకు ఒక అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తున్నారు. ఈ యోగాన్ని సంపూర్ణంగా అందుకోవాలంటే మీరు ఈ పరిహారాలు తప్పకుండా పాటించాలి. మరియు ప్రతి శనివారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత సుమారు 6 గంటల తర్వాత మీరు మీ సమీపంలోని శనిదేవుడి ఆలయానికి వెళ్ళాలి. అక్కడ శనిదేవుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ఒకవేళ అభిషేకం వీలు కాకపోతే ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి అందులో 2 నల్లటి ఒత్తులు వేసి కొంచెం నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించండి. దీపం వెలిగించేటప్పుడు మీ ముఖం పడమర దిశగా ఉండేలా చూసుకోండి. ఈ దీపపు వెలుగు మీ జీవితంలోని చీకట్లు, దరిద్రాన్ని తరిమి కొడతాయి. మరియు రావి చెట్టులో లక్ష్మీనారాయణులు మరియు శనిదేవుడు నివసిస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి. రావి చెట్టు మొదట వద్ద కొంచెం నీరు పోసి పచ్చిపాలు కలిపి నీటిని సమర్పించండి. ఆ తర్వాత చెట్టు చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేయండి. ప్రతి ప్రదక్షిణలో ఓం శం శనిశ్చర్యాయ నమః అని మనసులో స్మరించుకోండి. ఇలా చేయడం వల్ల మీ పితృదోషాలు తొలగిపోయి ఆగిపోయిన పనులు ఒకసారిగా వేగం పుంజుకుంటాయి. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే శనిదేవుడు భక్తికి లోనవుతాడు. మరియు ఈ రోజున ఇంట్లో గాని గుడిలో గాని కూర్చొని శనిసాలీసాను 3 సార్లు పఠించండి. మీకు వీలైతే దశరథ మహారాజు రచించిన శని స్తోత్రాన్ని చదవండి. దీని వల్ల శనిదేవుడు శాంతించి మీపై ఉన్న క్రూర దృష్టిని తొలగించి కరుణ దృష్టిని ప్రసాదిస్తాడు. ఇది మీ ఆరోగ్య సమస్యలను మరియు మానసిక ఒత్తిడిని పూర్తిగా దూరం చేస్తాయి. మేషరాశి వారు ఈ రోజున తమ శక్తి కొలది దానం చేయాలి. నల్లని గొడుగు, నల్లని చెప్పులు, నల్లని నువ్వులు, మినుములు లేదా ఇనుప వస్తువులను ఎవరికైనా పేద బ్రాహ్మణుడికి లేదా ముసలి వారికి దానం చేయండి. ముఖ్యంగా శారీరక వైకల్యం ఉన్నవారికి లేదా కష్టాలు ఉన్న కూలీలకు భోజనం పెట్టండి. మీరు పెట్టే ఒక పూట భోజనం మీ జాతకంలోని శని దోషాన్ని తుడిచిపెట్టేస్తుంది. గుర్తుంచుకోండి, మీరు ఎంతగా దానం చేస్తే కుబేర మహారాజు మీకు అంతను 10 ధనాన్ని తిరిగి ఇస్తాడు. శనిదేవుడి వాహనం కాకి కాబట్టి ఉదయాన్నే పక్షులకు దానపు గింజలు మరియు నీరు ఏర్పాటు చేయండి. అలాగే
అలాగే నల్ల కుక్కకు ఆవు నూనె రాసిన రొట్టెను లేదా స్వీట్లు బిస్కెట్లు తినిపించండి. ఆవుకు నల్ల నువ్వులు కలిపిన బెల్లం తినిపించడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటుంది. స్నేహితులారా, శనిదేవుడు కర్మ ఫలదాత. ఈ రోజున పొరపాటును కూడా ఎవరిని కించపరచకండి. ముఖ్యంగా మీ కింద పనిచేసేవారు, పనివారు లేదా ముసలివారితో కఠినంగా మాట్లాడకండి. వారిని గౌరవిస్తే శనిదేవుడు స్వయంగా మీకు తోడుగా నిలబడతారు. అబద్ధాలు చెప్పడం, ఎవరినైనా మోసం చేయడం వంటి పనులకు దూరంగా ఉండండి. ఈ పరిహారాలన్నీ ఈ రోజున పూర్తి శ్రద్ధతో నిష్ఠతో చేస్తే రాబోయే 24 గంటల్లో మీరు చూడబోయే అద్భుతాలు వర్ణనాతీతం. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది, మీ శత్రులు మిత్రులవుతారు మరియు మీ గౌరవం ఆకాశాన్ని తాకుతుంది. మహాదేవుడు మరియు శనిదేవుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మరియు మేషరాశి వారు, ఇప్పటి వరకు మేము చెప్పిన ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క గ్రహస్థితి మరియు ఆ దైవ సంకేతాలన్నీ కేవలం మీకోసమే ఈ ప్రకృతి సిద్ధం చేసింది. ఈ రోజు నుండి ప్రారంభమయ్యే ఈ రోజులు మీ జీవిత పుస్తకంలో ఒక బంగారు అధ్యాయంగా మిగిలిపోతాయి. గుర్తుంచుకోండి, భగవంతుడు అవకాశాన్ని అందరికి ఇస్తాడు, కానీ అవకాశాన్ని గుర్తించి పట్టుకున్న వాడే విజేత అవుతాడు. ఇప్పుడు మీ తలుపు తడుతున్నది సామాన్యమైన అదృష్టం కాదు, అది శనీశ్వర స్వామి ప్రసాదించిన న్యాయం మరియు మహాదేవుడు పంపిన మహాప్రసాదం. మీరు చేయవలసిందల్లా ఒకటే, నమ్మకం ఉంచండి. మీ మీద, మీకు, మీ కర్మల మీద మరియు ఆ పైవాడి మీద నమ్మకం ఉంచండి. గతంలో మీరు అనుభవించిన కష్టాలు, అవమానాలు, కన్నీళ్లు, వాటన్నిటికీ వడ్డీతో సహా ప్రతిఫలం లభించే సమయం వచ్చింది. మరి ఈ రాబోయే 24 గంటలు గడిచేలోపు మీ కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోతాయి. మీ పెదవులపై చిరునవ్వు కనిపిస్తుంది. ఆ 100 కిలోల మిఠాయిలు పంచే రోజు రానే వచ్చింది. మరి స్నేహితులారా, ఈ వీడియోలో చెప్పిన పరిహారాలు నిర్లక్ష్యం చేయకండి. భక్తితో, పవిత్ర హృదయంతో ఆ శనిదేవుని స్మరించుకోండి. ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎవరు ఆపలేరు, ఎందుకంటే ఇప్పుడు మీ వెనుక సాక్షాత్తు దైవశక్తి ఉంది. స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేం మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.